చేసి చెప్పండి అధ్యక్ష. ఆ పాఠశాలలో మనం చదువుకున్న పాఠశాలకు మనం వాళ్ళు వెళ్ళినట్టయితే ఆ స్కూళ్లలో పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంతమంది శాసనసభ్యులు చెప్పగలరు? ఇక్కడ ఎన్ని నియోజకవర్గాల్లో మా స్కూళ్ళు బాగున్నాయి, అక్కడ చదువు బాగా ఉంటుంది. ఈ దళితుల పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు, నిరుపేదల పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఆ పిల్లలకి మంచి ప్రమాణాల విద్య అందుతోంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే విశ్వాసం ఏమన్నా ఉందా? దాన్ని పట్టించుకోకపోతే పేదరికాన్ని తొలగించడం కోసం ఏమన్నామని చెప్పే హక్కు ఈ సభకి, ఈ ప్రభుత్వానికి ఉందా? అంటే ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చి ప్రతిరోజు అధిస్తాం విధిస్తామని చెప్పని తాత్కాలికంగా వాళ్ళని ఏమర్చి వాళ్ళ బతుకులు బాగుపడకుండా, నైపుణ్యం రాకుండా, ఆదాయం పెంచకుండా ఈ వికృత రాజకీయాన్ని కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమైనట్టు అధ్యక్ష ఈ ప్రభుత్వం అద్భుత విజయాన్ని సాధిస్తున్నది. మీరు అనొచ్చు ఈ ప్రభుత్వం ఒక్కటే నిజమే, గతంలో చేసిన పాపాల ఫలితం మీద. కానీ గతంలో మనం అంతా ఉన్నాం అధ్యక్ష. దానికి గతం గురించి నేను మాట్లాడట్లా, ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నావు కనీసం ఆలోచన అధ్యక్ష. విద్య విషయంలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఏం చర్యలు తీసుకుంటున్నాం? పోనీ ఖర్చున్నా సరిగ్గా పెడుతున్నామా? కేంద్రం నుంచి డబ్బులు వస్తుంటే రాష్ట్రం నుంచి మీరు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పటికి కూడా సర్వశిక్షా అభియాన్ కానీ, మాధ్యమిక శిక్షా అభియాన్ కానీ ఆ డబ్బులు పూర్తిగా వినియోగం చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష. మరి లాస్ట్ ఇయర్ సంగతి నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం ల్యాబ్స్ కాకపోతే సంతోషం. నిజంగా ఇంప్రూవ్ చేస్తే రెండు మూడు సార్లు సభలో ప్రస్తావన తీసుకొచ్చాను నేను అధ్యక్ష. ఆరోగ్య సంగతి చూడండి, ఇప్పటికి కూడా దేశంలో యావరేజ్తో పోల్చినా, సగటుతో పోల్చినా, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చినా కూడా మన రాష్ట్రం బడ్జెట్లో ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువ. ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీతో కూడా కలిపి కూడా ఇప్పటికి కూడా 4% మాత్రమే బడ్జెట్లో మనం ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాం. కేరళ 5% ఖర్చు పెడుతుంది. భారతదేశంలో సగటు అన్ని రాష్ట్రాల్లో కలిపి 4.6% అన్నది. ఆ పెట్టే ఖర్చు కూడా దుర్వినియోగం అవుతున్నది, సద్వినియోగం కావటం లేదు. ఈ మధ్య గాంధీ హాస్పిటల్లో, మిగతా హాస్పిటల్లో వెళ్ళిన అధ్యక్ష, ఈ విద్యార్థులు వీళ్ళంతా కూడా స్ట్రైకులు చేస్తున్నారు. సరే, ఆ స్టైపెండ్ సంగతి పక్కన పెట్టేద్దాం. అక్కడ వచ్చిన మౌలికమైన ఆరోపణ అధ్యక్ష, ఉస్మానియా ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి ఒక పేషెంట్ రిఫర్ చేశారు, డయాబెటిక్ పేషెంట్ని. ఎందుకని? మా దగ్గర కనీసం యూరిన్ షుగర్ చూడడానికి కూడా పరికరాలు లేవు, అక్యూట్ మెడికల్ సెంటర్. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. తెలంగాణకు పట్టిన కేసీఆర్ పీడ వదిలేందుకు త్వరలో చండీయాగం చేయనున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు ప్రకటించారు.